హలో వెల్కమ్ అందరికి ధాత్రి టీవీ. అయితే మనం ఇప్పుడైతే తిరుమలపురంకి అయితే వచ్చేసాం. ఒక్కసారి రైతు వాళ్ళతో మనం మాట్లాడి ఇంట్రడక్షన్ అయ్యి అండ్ వాళ్ళ బాధలు కూడా మనం తెలుసుకుందాం. ఆ బాధల్ని వాళ్ళు మైమరిపించి మనం వాళ్ళ సంతోషాన్ని కూడా చేద్దాం. మన ధాత్రి తరఫు నుండి వెళ్దాం రండి ఒకసారి. అక్క మీ పేరు? మాది మండలం రాజాపూరు, గ్రామం తిరుమలాపూరు. నేను అడిగేదాకా అన్నీ ఫాస్ట్గా ఉన్నారు మీరు. సరే, ఇప్పుడు ఏ పంట వేస్తున్నారు మీరు? వరి నాటేస్తున్నాము. వరి నాటేస్తున్నారా? అవును తమ్మి. ఈ పంట పని మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? మేమా కావచ్చు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుండి ఇదే పని ఇదే చేస్తున్నారు. పని. చదువు చాలా సులువు చిన్నకో, నీవు చదువుకుంటే చాలా మేలక్క. నీకు వాళ్ళు కష్టమా చిన్నకో, నీకు వీళ్ళు కష్టమా మాయక్క. నీకు కాళ్ళే మగు సాయ చిన్నకో, నీకు నడములేనొస్తాయ మాయక్క. నీకు కాళ్ళే మగు సాయ చిన్నకో, నీకు నడములేనొస్తాయ మాయక్క. నీవు పొద్దాడి సానము చిన్నకో, నీవు పొలములో నాటేసి మాయక్క. అయితే ఇప్పుడు చూసారు కదా అక్క ఎంత మంచి పాట పాడినరు. అయితే ఈ అక్క దగ్గర కూడా ఒకసారి వచ్చి అక్క దగ్గర ఎలాంటి పాటలు ఉన్నాయి, ఏ పాటలు పాడతారో ఒకసారి కనుక్కుందాం. అక్క నమస్తే. సరే మీ పేరు చెప్పండి అక్క. పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. లైక్ ఎన్ని సంవత్సరాల నుండి ఈ పని చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుండి పని చేస్తున్నారు? 10 సంవత్సరాల నుండి చేస్తున్నారు. అక్క మీ పేరు? నా పేరు పద్మ. పద్మ గారు. పద్మ అక్క, సరే మీరు పాడితే నా తరపున ఒక గిఫ్ట్ ఇస్తా. జొన్నెలకు వచ్చిన ఈ జొన్నల బండ్లో నగదారిలో, జొన్నల బండ్లో నగదారిలో వచ్చిన ఈ జొన్నల బండ్లో నగదారిలో, జొన్నల బండ్లో నగదారిలో బండ్లు కావి వన్నెల బండ్లో నగదారిలో, వన్నెల బండ్లో నగదారిలో. హాయ్, హలో, నమస్తే. మనం ధాత్రి టీవీ నుంచి మన పల్లె ప్రకృతి అందాలను చూపించడానికి మన తిరుమలాపూర్ గ్రామంలో మన వ్యవసాయ కూలీలతోటి కలిసి ఉంటున్నాం. మనం ఈ వ్యవసాయ కూలీలు చేసే పనులు ఎంతో కష్టతరమైనవి. వాళ్ళు చేసే పనిని మర్చిపోయేటందుకు, వాళ్ళు చేసే పని కోసం, వాళ్ళ బతుకుదేరు కోసం, సమాజంలో స్థితిగతుల గురించి వాళ్ళు పాటల రూపకంగా వాళ్ళు పాడి వాళ్ళ బాధను సాదర బాధలు ఎలబోసుకుంటున్నారు. వెరు దాటి వచ్చిండు ఉయ్యాలో, యారజు కొడుకమ్మ ఉయ్యాలో. వాగాదంపాలైతి వన్నరో రైతన్నరో, రైతన్నరో. నువ్వు వాగాదంపాలైతి వన్నరో రైతన్నరో, రైతన్నరో. నువ్వు చింతలల్లో జిటికి పోతి వన్నరో రైతన్నరో, చింతలల్లో జిటికి పోతి వన్నరో రైతన్నరో. నువ్వు చింతలల్లో జిటికి పోతి వన్నరో రైతన్నరో, చింతలల్లో జిటికి పోతి వన్నరో రైతన్నరో. మనం ఇప్పటి వరకు రైతులతో కలిసి పాటలు పాడినాం. ఇప్పుడు రైతులు భోజన విరామానికి వెళ్తున్నారు. మనం కూడా ఈ పల్లె అందాలను చూస్తూ ఈ రైతులతో మమేకమై మనం కూడా వీళ్ళతో కలిసి భోజనాలు చేద్దాం. అయితే అక్కలందరికీ థ్యాంక్ యూ. ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు. అందరూ మీతో మంచి టైం కూడా అయింది నాకు. అలాగే మీరందరూ మంచి మంచి పాటలు పాడుతూ మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉన్నారంతా. నా తరపు నుండి మీకు ఒక మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాను అందరికీ. కప్లో తాగాక చాయ్, నీ గురించి గిఫ్ట్ బాగుంటుంది నీకు. నా తరపు నుండి మంచి గిఫ్ట్. చూసారు కదా అక్క వాళ్ళతో ఎంత హ్యాపీగా అండ్ అలాగే అక్క వాళ్ళతో మంచి గిఫ్ట్స్ వాళ్ళ బాధలు కూడా తెలుసుకుంటూ వాళ్ళని బాధ మంచి పాటలు కూడా పాడిపించుంటూ ఇలాగే ప్రతి వారం మేము వస్తూనే ఉంటాం. అండ్ మేము కూడా మీ పల్లెకి రావాలంటే తెలుసు కదా. అయితే కామెంట్ బాక్స్ లో మీ పల్లె అండ్ మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తే మేమే మీ పల్లెకి వచ్చి మీతో పాటు ఒక మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటాం.